ఇది లేఖకు సంబంధించి ఇక్కడ తెలంగాణలో దేవజీ ఉన్నాడు అన్నటువంటి వార్త ఇది. సో రెండు కూడా మరి హిడ్మాది చదువుదాం ఫస్ట్. హిడ్మా ఎన్కౌంటర్కు టీపీసీసీ జనరల్ సెక్రటరీ కారణం. భద్రాద్రి అల్లూరి డివిజన్ కమిటీ విప్లవ్ పేరిట మావోయిస్ట్ పార్టీ లేఖ మాత్రం సంచలనంగా మారిందనే చెప్పుకోవచ్చు. మరి ఏం లేఖనో ఏందో ఒకసారి చూద్దాం. 2025 నవంబర్ 18న ఏపీలోని మారేడుమిల్లిలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా మరణం వెనుక ప్రధాన సూత్రధారి టీపీసీసీ జనరల్ సెక్రటరీ అని మావోయిస్టు పార్టీ ఆరోపించింది. ఈ మేరకు శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం అల్లూరి డివిజన్ కమిటీ విప్లవ్ పేరుతో ఒక లేఖ విడుదల చేసింది. హిడ్మాను ఆసుపత్రికి తీసుకెళ్తామనే పేరుతో తెలంగాణ మీదుగా ఆంధ్రకు కారులో తీసుకువెళ్లి శత్రువులకు అప్పచెప్పాడని, దానికి సంబంధించిన వాయిస్ రికార్డ్స్ తమ వద్ద ఉన్నాయని ఆ లేఖలో పేర్కొన్నారు. హిడ్మాకు మాయమాటలు చెప్పి తీసుకువెళ్లారని, వారికి ప్రజాకోర్టులో శిక్ష తప్పదని హెచ్చరించారు. అడవుల్లో ఖనిజ సంపద కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడానికి ఆదివాసులను ప్రజల కోసం పోరాటం చేస్తున్న వారిని కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో హత్య చేస్తున్నారని విమర్శించిందట. ఈ లేఖలో ఈ విధంగా రాసిరట. వీళ్ళు లేఖ మాత్రం సంచలన లేఖ విడుదల చేసింది. టీపీసీసీ జనరల్ సెక్రటరీ హిడ్మా చావుకు కారణమన్న చర్చ జరుగుతుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడు మిల్లు అనే ప్రాంతంకి తీసుకొచ్చి అతి దారుణంగా హిడ్మాని ఎన్కౌంటర్ చేసి హిడ్మాను కథం పట్టించింది టీపీసీసీ జనరల్ సెక్రటరీ. మరి వాళ్ళు నిజంగా మనం అనుకుంటాం, ఈజీ అనుకుంటాం కదా, వాడు ఒక్కడున్నా సరే ఈ పేర్లు ఎవడైతే ఉంటాడో వాళ్ళని మళ్ళీ కథం పట్టించేదాకా అదే పనిలో ఉంటారు. వాళ్ళు అంటే టైం పడుతుంది కావచ్చు, ప్రతీకారం అనేది టైం అంటే వాడి కదలికల పైన గురి పెడతాడు. ఫస్ట్ ఎక్కడికి పోతుండు, ఎక్కడికి వస్తుండు, ఏడికి పోతుండు, కదలికల పైన గురి పెడతాడు. గురి పెడితే కొడితే మాత్రం కథమేగా. మళ్ళా ఇప్పుడు వీడేం చేస్తాడు, ఈ లేఖను తీసుకుపోయి డీజీపీ దగ్గరికి పెట్టి గన్మెన్లను తీసుకుంటాడు, లేదంటే గన్ను తీసుకుంటాడు. నాకు థ్రెట్ ఉందని చెప్పేసి ఆయనకు మాయ మాటలు చెప్పి ఆసుపత్రికి తీసుకుపోకుండా అటు తీసుకుపోయారట, ఆంధ్ర ప్రాంతానికి తీసుకెళ్ళి మాకు మాయ మాటలు చెప్పి తీసుకువెళ్లారని ప్రజాకోర్టులో మాయ మాటలు చెప్పి ఇట్లా తీసుకపోతే మిమ్మల్ని ఊరుకుంటారా వాళ్ళు? ఆయన అసలు వాస్తవంగా లొంగిపోవడానికి వచ్చినాయి. మరి ఎవడి టీపీసీసీ జనరల్ సెక్రటరీ ఎవడు? పేరు కూడా రాత అయిపోతుండే. 3-4 ఉన్నారు మరి టీపీసీసీ జనరల్ సెక్రటరీ. చూడాలి ఏమవుతుందో.